ఆత్మీయులందరికీ హృదయపూర్వకంగా వందనాలు. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మరొకరికి చేరుతుంది వారి ఆత్మీయ జీవితంలో ధైర్యాన్ని పొందుకోవడానికి. యెహోషువ ఒంటరిగా ఉన్నారు, మోషే చనిపోయారు. అయితే ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు, యెహోషువ నేను నీకు తోడై ఉంటాను, నీ శత్రువులతో నేను యుద్ధం చేస్తాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు విజయాన్ని ఇస్తాను. అయితే నీవు వాక్యానుసారముగా ధర్మశాస్త్రం ప్రకారం జీవితమును జీవించు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఆయన సన్నిధానంలో మనల్ని నిలవబెట్టేది, ఆయన సన్నిధానంలో నిలవబెట్టి పరిశుద్ధతను మనకు అనుగ్రహించేది. దేవుని బిడ్డలారా, అటువంటి పరిశుద్ధమైన వాక్యాన్ని నీ జీవితంలో ఎలా వింటున్నావు, ఎలా గ్రహిస్తున్నావు, ఎలా నడుస్తున్నావు? ఎందుకే వాక్యమే ప్రాధాన్యము. మనకి జీవితములని వెలిగింపజేసేది, మహిమతో నింపేది, కార్యములు జరిగించేది, దేవునికి సమీపముగా నిలవబెట్టేది. అటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టి ఆ వైఖరిని విడిచిపెట్టే ప్రార్థన చేయడం మానేస్తున్నావు. అలా చేయొద్దు. ప్రార్థన చేయి. సమయమనక అసమయమనక ఎడతక్క ప్రార్థన చేయి. వాక్యమును నమ్ము. వాక్యమును బట్టి నీకు ప్రవర్తన మార్చుకో, నడవడిక మార్చుకో, నీ జీవితం మార్చుకో. దేవునికి సన్నిధానంలో నేను నిలవబెట్టుకో. దేవుని సహాయాన్ని పొందుకుంటావు, విజయాన్ని పొందుకుంటావు.